హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పాపం పార్వతీశం అనే హాస్య కథను చెప్పుకుందామండి. ఈ కథను ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించారు. ఇంకా కథల్లోనికి వెళ్ళిపోతే, ఆదివారం సాయంత్రం ఉల్లి పకోడీలు వేయిస్తోంది పద్మావతి. అప్పుడే వంటింట్లోకి వచ్చిన భర్త పార్వతీశం మూకుడు వైపు తీక్షణంగా చూడసాగాడు. ఏమిటండి అలా చూస్తున్నారు? అడిగింది పద్మావతి. సలసలా కాగుతున్న నూనెలో నా జీవుడు వేగుతుంటే ఎంత బాధగా ఉంటుందోనని మదన పడుతున్నా అన్నాడు పార్వతీశం తల తిప్పకుండానే. ఏమిటా మాటలు? మీరు హాల్లోకి వెళ్ళి టీవీ చూస్తుండండి. పావు గంటలో వేడి వేడి పకోడీలు తెస్తా, సినిమా చూస్తూ తిందురు గాని అని చెప్పింది పద్మావతి. మనసులోని బాధను కప్పిపుచ్చుకుంటూ కదిలాడు పార్వతీశం. పావుగంట తర్వాత భార్య అందించిన పకోడీల ప్లేటు అందుకున్నాడు. పకోడీ నోట్లో వేసుకుంటూ, నా జీవుడు ఈ సైజులో ఉంటుందంటావా అడిగాడు. నోరు మూసుకొని తినండి అంది పద్మావతి కోపంగా. నోరు మూసుకొని ఎలా తినాలో చూపించు మమ్మీ ప్లీజ్ అంటూ కిసుక్కున నవ్వింది కూతురు. మూతి 3 వంకరలు తిప్పి వెక్కిరిస్తూ పకోడీలు తినసాగింది పద్మావతి. మరునాడు ఉదయం బ్రష్ చేసుకుంటూ గోడ మీద నడుస్తున్న పిల్లిని తదేకంగా చూడసాగాడు పార్వతీశం. ఎప్పుడూ చూడనట్లు పిల్లిని అంత దీక్షగా చూస్తున్నారేమిటి అని అడిగింది పద్మావతి కుళాయి నీళ్లు పడుతూ. వచ్చే జన్మలో పిల్లిగా పుడతానేమో, గోడ మీద పిల్లి ఎలా నడుస్తుందో అని పరిశీలిస్తున్నా అన్నాడు పార్వతీశం. కర్మ కర్మ అంటూ నుదురు మీద కొట్టుకుంది పద్మావతి. అంతకు వారం ముందు ఆదివారం సాయంత్రం టీవీ చూస్తున్నాడు పార్వతీశం. వీధి తలుపు తోసుకొని నేరుగా లోపలికి వచ్చాడు స్నేహితుడు పద్మనాభం. రా రా మిత్రమా రా కూర్చో అంటూ కుర్చీ చూపించాడు పార్వతీశం. పరమానంద స్వామీజీ అని ఆ స్వామీజీ గారికి ఋషికేశులో ఆశ్రమం ఉంది. నేను వారి భక్తుణ్ణి. ఆయన మన నగరానికి విచ్చేశారు. ఈ సాయంత్రం వారి ప్రవచనం వినిపిస్తారట. చాలా అద్భుత విషయాలు వినిపిస్తారు. నేను వెడుతున్నాను, దారిలోనే మీ ఇల్లు ఉంది కదా, నిన్ను తీసుకువెడదామని వచ్చాను అని చెప్పాడు పద్మనాభం. పద, నేను వస్తాను, వారు చెప్పే ప్రవచనాలు నేను వింటాను అంటూ బట్టలు మార్చుకొని మిత్రుడి బైక్ ఎక్కాడు పార్వతీశం. సభకు చాలామంది హాజరయ్యారు. పరమానంద స్వామీజీ ఆ రోజు గరుడ పురాణం వివరించసాగారు. పాపం చేసినవాడు చనిపోయాక నేరుగా నరకలోకానికి చేరుకుంటాడు. యమలోకం చాలా భయంకరమైనది. అక్కడ రౌరవం, కాలసూత్ర సుభిముఖి, కుంభీపాకం, రక్తాక్ష వంటి 28 నరకాలుంటాయి. లంచాలు తీసుకోవడం, దొంగతనం, అబద్ధాలాడడం, వ్యభిచారం వంటి పాపపు పనులు చేసేవారు ఘోరంగా శిక్షింపబడతారు. వారి జీవుడు సలసలా కాగే నూనెలో వేయింపబడతాడు. యమభటులు కాల్చిన సూదులు గుచ్చి హింసిస్తారు. అలాంటి పాపులు మరుజన్మలో బల్లిగానో పిల్లిగానో పుడతారు అంటూ గంట సేపు యమలోకపు బాధల్ని వర్ణించారు స్వామీజీ. వింటున్న పార్వతీశం చొక్కా చెమటతో తడిసిపోయింది. ప్రవచనం పూర్తవగానే పార్వతీశాన్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు పద్మనాభం. ఏమిటండి అలా ఉన్నారు, ఏం జరిగింది అడిగింది పద్మావతి భర్త ముఖంలో ఆందోళన గమనించి. ఏం లేదు, నసుకుతూ ఆకలి లేదని డిన్నర్ చేయకుండానే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ కెవ్వున కేక పెట్టి లేచి కంగారు పడుతున్న భర్త వీపు తట్టి, ఏంటండి కల వచ్చిందా అని అడిగింది భార్య. అవును, భయంకరమైన కల. నరకంలో పెద్ద కుళాయిలో సలసలా మరుగుతున్న నూనెలో నన్ను వేయిస్తున్నట్లు కల వచ్చింది. ఒళ్ళంతా మంటలు, అమ్మో తలుచుకుంటేనే భయమేస్తుంది చెప్పాడు పార్వతీశం వణికిపోతూ. ప్రవచనానికి వెళ్ళి వచ్చినప్పటి నుండి చాలా భయపడిపోతున్నారు. ఏం జరిగింది మంచినీళ్లు తాగిస్తూ అడిగింది పద్మావతి.
స్వామీజీ ప్రవచనాన్ని సంక్షిప్తంగా వినిపించాడు పార్వతీశం. నీకు తెలుసుగా, మా డిపార్ట్మెంట్లో అందరూ లంచాలు పడతారు. నేను ఆ తానులో ముక్కనే. నీ వంటి మీద నగలు అలా అమ్మినవే కదా. అంతేకాదు, పై అధికారులకు మేము ఎన్నో అబద్ధాలు చెబుతాం, చేయని పనులు చేశామని చెబుతాం, గుత్తేదారులకు దొంగ సర్టిఫికెట్స్ ఇస్తాం. ఇవన్నీ పాప పనులు కదా. ఇన్ని పాపాలు చేసిన వాడిని ప్రాణం పోయాక యమభటులు నరకాలోకానికి తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు పెట్టే చిత్రహింసలు అనుభవించడమే కాకుండా వచ్చే జన్మలో పిల్లిగానో బల్లిగానో పుడతాను, తలుచుకుంటేనే కంపరంగా ఉంది అంటూ తన మనోవేదనను భార్య ముందు వెళ్ళబోసుకున్నాడు పార్వతీశం. ఓస్, ఇంత మాత్రానికే అంత భయపడుతున్నారా? ఎందుకండి? తెల్లారు లేస్తే నేను 100 అబద్ధాలు ఆడతాను, పాపపు పనులు చేస్తూనే ఉంటాను. అయినా ఈ రోజుల్లో పాపపు పనులు చెయ్యని వారెవ్వరు? కలికాల మహిమ, మీరేం భయపడకండి అంటూ ధైర్యం చెప్పింది పద్మావతి. నువ్వు అబద్ధాలు ఆడతావా? ఇంట్లోనే ఉండే నువ్వేం అబద్ధాలు ఆడతావు, పాపాలు చేస్తావు? ఆశ్చర్యపోతూ అడిగాడు పార్వతీశం. అబ్బా, మీకు తెలియదా? మీరు మొన్న పండక్కి 10,000 పెట్టి కొన్న పట్టు చీరను పక్కింటి పిన్ని గారికి చూపించి 25,000 అని చెప్పాను కదా. మీరు క్రిందటి నెలలో 2 లక్షలకి కొన్న నెక్లెస్ మా అక్కకి చూపించి 4 లక్షలకి కొన్నానని చెప్పానా? అంతేనా? పని మనిషితో పాలవానితో రోజు అబద్ధాలు చెబుతూనే ఉంటా. వాళ్ళు కూడా అలాగే అబద్ధాలు చెబుతుంటారు. వంటగదిలో రోజు దోమలను, చీమలను, బొద్దింకలను చంపుతూనే ఉంటా. జీవహింస పాపమే కదా. ఇలా ఆలోచిస్తే ఈ రోజుల్లో బతకటం కష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని కళ్ళు మూసుకొని పడుకోండి అంటూ దుప్పటి ముసుకేసుకొని పడుకుంది పద్మావతి. 10 నిమిషాల తర్వాత దుప్పటిలోంచి వినిపిస్తున్న గుర్రు శబ్దం వింటూ, ఆడవాళ్ళు అబలలు అంటారు కానీ మగవారి కంటే ధైర్యవంతులు స్త్రీలే అనుకుంటూ పడుకున్నాడు పార్వతీశం. మర్నాడు ఉదయం మనసులో బాధ మర్చిపోవడానికని సెల్ ఫోన్ తీశాడు పార్వతీశం. వార్తల వీడియోలు చూస్తుంటే తిరుమల కొండ మీద పులి సంచారం చేస్తున్న జాడలు కనిపిస్తున్నాయని, భక్తులు భయకంపితులవుతున్నారన్న వార్తతో వీడియో కనిపించింది. అబ్బా, పుడితే పులిలా పుట్టాలి, వచ్చే జన్మలో పులిలా పుట్టాలంటే ఈ జన్మలో ఏం చేయాలో అని ఆలోచించాడు పార్వతీశం. సందేహం తీర్చుకోవడానికని పద్మనాభానికి కాల్ చేశాడు. గురు, ఆదివారం స్వామీజీ ఉపన్యాసం విన్నాక చాలా భయపడ్డాను. వచ్చే జన్మలో పిల్లిగా పుడతాననిపిస్తుంది. అలా కాక పులిగా పుట్టాలంటే ఈ జన్మలో ఏం చేయాలో స్వామీజీని అడిగి చెబుతావా అడిగాడు పార్వతీశం. మిత్రుడి మాటలు విన్న పద్మనాభం ఉలిక్కిపడ్డాడు. స్వామివారి ప్రవచనం విన్న గురుడికి బుద్ధి వక్రించినట్టుంది. ఇలాంటి పిరికి మనస్కుడిని ప్రవచనం వినడానికి తీసుకెళ్ళి తప్పు చేశానేమో అనుకుంటూ ఆ విషయం స్వామివారినే అడుగుతాను అంటూ కాల్ కట్ చేశాడు. ఆ రాత్రి డిన్నర్ చేస్తూ వేపుడు కూర తినడానికి భయపడుతున్న భర్తను చూస్తూ కలత చెందింది పద్మావతి. ఈయన్ని ఇలా వదిలేస్తే కొంప మునిగేలా ఉంది, ఏదో చెయ్యాలి అనుకుంటూ తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. 1 నిమిషం ఆలోచించి రేపు సాయంత్రం భావని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళి పాప ప్రక్షాళనకు మార్గం అడుగు, నేను ఈలోపు స్వామీజీని కలిసి మాట్లాడతాను అని అతను సలహా ఇచ్చాడు. తమ్ముడి సలహా పద్మావతికి నచ్చింది. మీరు వర్రీ కాకండి, రేపు సాయంకాలం స్వామీజీ కలిసి చేసిన పాపాలకు ఏ మార్గాలలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలో అడుగుదాం అని రాత్రి పడుకునే ముందు చెప్పింది పద్మావతి భర్తతో. మంచి సలహా, నేను కూడా నా సందేహాలు తీర్చుకుంటాను అన్నాడు పార్వతీశం. మరునాడు సాయంకాలం భార్యాభర్తలిద్దరూ స్వామీజీ విడిది చేసిన కళ్యాణ మండపం చేరుకున్నారు. అక్కడ కోలాహలంగా ఉంది. ఒక చోట పెద్ద క్యూ ఉంది.
దాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు. తిన్నగా వెళ్ళి స్వామీజీ ముందు మోకరిల్లాడు పార్వతీశం. తన మనసులో బాధని స్వామీజీ ముందు విన్నవించుకున్నాడు. చూడు బాబు, నరకంలో ఏ పాపానికి ఏ శిక్షలు పడతాయో వివరించిన పురాణాలలోనే ఆ పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాలు కూడా వివరించబడ్డాయి. నీలాంటి వారు చేయబోయే పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికేగా మేమున్నది. వచ్చే నెలలో హృషికేశులోని మా ఆశ్రమంలో ఒక మహాయాగం చేయబోతున్నాము అంటూ స్వామీజీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని లెక్కలు వేసి కళ్ళు తెరిచి, నువ్వు చేయబోయే పాపాల ప్రక్షాళనకు మొత్తం 5 లక్షల ఖర్చు అవుతుంది. అదిగో అక్కడున్న మా శిష్యుల దగ్గర 5 లక్షల క్యాష్ చెల్లించి నీ పేరు, నక్షత్రం, గోత్రం, చిరునామా నమోదు చేయించుకో. యాగం పూర్తయ్యాక మంత్రించిన మహిమగల విభూది పంపుతాం. రోజు స్నానం చేశాక విభూదిని నుదుటిపై 3 వేళ్లతో ధరించు. అక్కడ క్యూలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు నా ప్రవచనం విన్నవాళ్లే. తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చిన వారే. 4 రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఈలోపు డబ్బు కట్టు అని చెప్పారు స్వామీజీ. స్వామీజీ మాటలు విన్న పార్వతీశం మనస్సులో భయం మాయమయ్యింది. రేపు సాయంత్రంలోగా డబ్బు కడతాను, ఆశీర్వదించండి స్వామీజీ అంటూ ఆనందంగా స్వామీజీకి పాదాభివందనం చేశాడు పార్వతీశం. పార్వతీశం దంపతులను ఆశీర్వదిస్తూ పార్వతీశం ముఖం వైపు తీక్షణంగా చూశారు. నువ్వు పాపాలతో పాటు పుణ్యాలు కూడా చేస్తున్నావు. మా యాగం ప్రభావంతో వచ్చే జన్మలో అంబానీ ఇంట్లోనో ఆదానీ వంశంలోనో వాళ్ళ వారసుడుగా పుడతావు. ఆనందంగా జీవించు అన్నారు స్వామీజీ. సంతోష తరంగాలలో తేలిపోతూ ఇంటికి చేరుకున్నారు పద్మావతి, పార్వతీశం. ఆ రాత్రి డిన్నర్ చేశాక ల్యాప్టాప్లో విమానం టికెట్స్ బుక్ చేస్తున్నాడు పార్వతీశం. ఏం చేస్తున్నారు అని అడిగింది పద్మావతి. రేపు ఉదయం విమానంలో ముంబై వెళ్ళి సాయంత్రం ఫ్లైట్లో తిరిగి వద్దామనుకుంటున్నాను అన్నాడు పార్వతీశం సీరియస్గా చూస్తూ. ఇప్పుడంత సడన్గా ముంబై వెళ్ళడం ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగింది పద్మావతి. వచ్చే జన్మలో అంబానీలకో ఆదానీలకో వారసుడుగా పుడతానన్నారు కదా స్వామీజీ. వాళ్ళు తిరిగేది విమానాల్లోనే కదా. నేను ఇప్పటి వరకు విమానం ఎక్కలేదు. అందుకే విమానంలో అటూ ఇటూ తిరిగి విమాన ప్రయాణంలో సాధక బాధకాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను చెప్పాడు పార్వతీశం. కర్మ అంటూ నెత్తి మొత్తుకుంది పద్మావతి. ఇంత డబ్బు వదిలినా ఈయన గారి పిచ్చి వదలలేదు అంటూ బాధపడింది. కథ సమాప్తం. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.